హాయ్ అండి, నేనైతే బందర్ హల్వా చేస్తున్నాను. ముందుగా ఒక క్లాత్, వైట్ క్లాత్ కాటన్ తీసుకున్నాక 2-3 చెంచాలు అయితే నేను గోధుమ పిండి అన్నది తీసుకుని దీంతో అయితే జల్లిస్తున్నాను. ఇది నెట్ సరిగ్గా పిండికి వెళ్తలేదు అనేసి మళ్ళీ టీ సిక్కంతో కూడా జల్లించాను. టీ సిక్కంతో అయితే మెత్తని పిండి అంతా మంచిగా కింద నుంచి వెళ్ళి మురుము ఉన్నదంతా సిక్కంలో ఉండిపోయింది. అది అయితే ఇంకా మళ్ళీ చపాతీలు చేసుకున్నప్పుడు అయితే వాడుకోవచ్చు. ఆ పిండి అయితే ఉన్నదో నేను 2 చెంచాలు అయితే గోధుమ పిండి, మెత్తని పిండి తీసుకుని కొన్ని వాటర్ తీసుకుని బాగా నీళ్ళు వేసి కలిపేసుకున్న తర్వాత ఎక్కువ నెయ్యి వేసుకుని నేను అయితే వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఒక 2 చెంచాల నెయ్యిలో అయితే జీడిపప్పు కూడా వేగించేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను 2 చెంచాలు గోధుమ పిండికి 5 చెంచాలు అయితే పంచదార తీసుకున్నాను. చెంచా అన్నది కొంచెం పెద్ద కప్ అయితే గోధుమ పిండి కొంచెం ఎక్కువ వస్తుంది, అందుకని 5 చెంచాలకి పంచదార వేసుకున్నాను. 2 చెంచాలు గోధుమ పిండికి బాగా 2 చెంచాలు వాటర్ కూడా వేసుకుని పాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. పంచదార అన్నది ఇప్పుడు ఏదైతే పిండి కలపడం పెట్టుకున్నామో ఆ పిండి కూడా మొత్తం వేసుకుని బాగా లాగా కలుపుకుంటూ ఉండాలి, మాడకుండా. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మనకు ఉండలు లేకుండా బాగా కలుపుతూనే ఉండాలి. మనకి బాగా కలుపుతున్నప్పుడు నెయ్యి వేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు వేస్తే అంత టేస్ట్ అన్నది వస్తుంది. ఎక్కువ నెయ్యి పడుతుందన్నమాట. మనకి 2 చెంచాలైనా గోధుమ పిండి హల్వా అన్నది కొంచెం ఎక్కువ అవుతుంది. నేను అయితే లాస్ట్కి చాలా బాగా వచ్చిందండి. ఇది గోధుమ పిండి హల్వా అన్నది చాలా టేస్టీగా వచ్చింది. ఎంత కలపాలంటే అంత గట్టిగా కలపాలి. మనకి ఇలా చేతికి పట్టుకుంటే ఉండవులా కలుపుకోవాలి. ఉండకపోతే కనుక ఇంకా కొద్ది నీళ్ళు వేసుకోవాలి. నేను అలాగే దాదాపు ఒక 2 చెంచాలకి గోధుమ పిండికి కప్పు నెయ్యి అయితే పట్టింది. అలాగే కలుపుకోవడం కూడా వేసుకుని బాగా వేగిపోయింది కాబట్టి జీడిపప్పులు కూడా వేసుకుని కొద్ది నీళ్ళు వేసుకుని అదే గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉండగా అయిపోయింది కదా, ఇది ఆ గిన్నెలో వేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. చూస్తుంటేనే చాలా టేస్టీ అనిపిస్తుంది. నేను అయితే వేడితే తినేస్తాను. చాలా బాగుంది. మీకు కనుక గోధుమ హల్వా చేయాలంటే ఈ వీడియోలో చూస్ చేయండి. చాలా సింపుల్ ఉంది. మనకు అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినా స్వీట్ ఏదైనా రెడీ చేసి పెట్టాలన్నా ఈ గోధుమ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది.